2 రకాల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒకటి స్లోగా నిదానంగా సంవత్సరాల తరబడి వచ్చేటువంటిది క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇంకొకటి సడన్గా ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జబ్బులు ఉండి ఏదో వాల్స్ ప్రాబ్లం వల్ల కానీ, రక్తనాళ ప్రాబ్లం వల్ల కానీ, బీపీ వలన కానీ, షుగర్ వలన కానీ, కొన్ని రకాల మందుల వలన కానీ రోజుల తరబడి వీటన్నిటి ఎఫెక్ట్ గుండె మీద పడి గుండె స్లోగా పెరిగి స్లోగా దెబ్బతినటం మొదలెట్టి ఇలా కార్యక్రమం నిదానంగా జరిగేదాన్ని క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అయితే కొన్ని రకాల జబ్బులు సడన్గా గుండెని దెబ్బతీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు. నిన్నటి దాకా బాగున్న వ్యక్తికి గుండెపోటు రాగానే సడన్గా గుండెలు ఎక్కువ శాతంగా దెబ్బతినిపోయి పేషెంట్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సడన్గా ఏదన్నా మందులు ఓవర్ డోస్ వలన కానీ, సడన్గా బీపీ ఒక్కసారి 250, 300కి వెళ్ళిపోవడం వల్ల కానీ, అలాగే ఏదో రకరకాల కారణాల వలన లోపల వాల్స్ సడన్గా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ పేషెంటు ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్కి లోనవుతాడు.